కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం గుడి కాదని, మేడిగడ్డ బరాజ్కు చెందిన 2 పిల్లర్లు కాదని, కాళేశ్వరం అంటే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే అద్భుత నిర్మాణమని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం అభివర్ణించింది. కాళేశ్వరం కూలిపోలేదని, అది రాష్ట్ర జలజీవధారగా నిలిచింది అనడానికి కోటిలింగాల వద్ద నిలిచి ఉన్న బ్యాక్ వాటర్, నంది మేడారం, రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ల నుంచి ఉబికి వస్తున్న గోదావరి జలాలే అందుకు సాక్ష్యమని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, నీరు ఎత్తిపోసే పరిస్థితి లేదని చెప్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన భజన బృందానికి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏర్పాటు చేసిన నంది, గాయత్రి పంప్ హౌజులను ప్రారంభించి నీటిని మిడ్మానేరులోకి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎగువ వరద కాలువల్లోకి తరలిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు మరోసారి తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధులు ఆదివారం కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను, ధర్మారం మండలం నంది మేడారం వద్ద కాళేశ్వరం ప్యాకేజీ 6లోని నంది మోటార్లను, రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆశయాలను, లక్ష్యాలను, నిర్మాణ శైలిని, వాటి ప్రభావాన్ని ప్రపంచం ముందు మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. గోదావరి జలాలను రైతుల పొలాల్లోకి తరలించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణకు సాగు, తాగునీటి కష్టాలు రాకుండా చూడాలన్న ఆశయంతో కేసీఆర్ బహుళార్థ సాధకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టు చెప్పారు. నది జలాలను ఎలా వాడుకోవాలో తెలిసిన గొప్ప నేత కేసీఆర్ అని ప్రశంసించారు. కాళేశ్వరం నుంచి కాదు, ఎల్లంపల్లి నుంచే నీళ్లు ఇస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదన్నారు. తమ్మిడిహట్టి వద్ద బరాజు నిర్మాణం చేపట్టి 60 టీఎంసీల నీటిని తరలిస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చిందని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత చేపట్టి 30 మాసాలు గడుస్తుందా? మీరు కూడా ఎన్నికల్లో ఏదైతున్నదో మేము తుమ్మచేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి అందుబాటులో ఉండే 60 టీఎంసీని తరలిస్తామని చెప్పన్నారా? 30 మాసాలు కలిసి తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు, కనీసం డిజైన్స్ కూడా రూపొందించలేదు చెప్పండి. ఇవాళ కాలం కలిసి వచ్చింది కాబట్టి నీళ్లు కనబడుతున్నాయా? నీ కాలం కలిసి రాకుండా ఏం చేస్తావు? నువ్వేదైతుందో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మం చేయవు, లక్ష్మీ బ్యారేజీ, నువ్వు తుమ్మడేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయవు. ఇవాళ అదృష్టం కాలం నమ్ముకుంటు తప్ప అంతకంటే ఏం లేదయా? ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రానికి, ప్రాంతానికి ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచనే మనకు మార్గదర్శకం. అందుకే ప్రజలంతా ఏదైతుందో మళ్ళీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహన లేదన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. సదస్సు పెట్టి వారికి అవగాహన కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సూచించారు. కడెం, ఎల్లంపల్లి జలాశయాలు మినహా ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా నీళ్లు లేవని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల నుంచి భారీగా వరద వెళ్తుందని, అక్కడి గేట్లను మూసి వరదను పరీక్షించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం గుడి అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కాళేశ్వరం దేవుని పైన కేసీఆర్ గారు ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహన లేదు, ఆయనకే కాదు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకి గ్రావిటీ ద్వారా పోతుంది అన్నారు. ఇది గుట్టల నీళ్ళు వెళ్ళినాయి, గుట్టల 100 మీటర్లు ఎల్లంపల్లి నుండి ఈ నంది మేడారం పంప్ హౌస్ లకు ఇక్కడ వచ్చే నీళ్లు 100 మీటర్లు, 200 అంతస్తుల బంగ్లా ఎంత ఎత్తుడో గంత ఎత్తుకి ఇక్కడికే. ఇది మొదటి దశ. ఇది అయిన తర్వాత మళ్ళీ గాయత్రి పంప్ హౌస్, అది 300 మీటర్లు. దాని తర్వాత మిడ్మానేరు.
ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు ముందు కనీసం గేట్లు సైతం బిగించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద బరాజు నిర్మాణం అంశాన్ని ప్రతిపాదనలకే పరిమితం చేశారని, అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సరిపోతదన్న సీఎం రేవంత్ ఇప్పుడు తమ్మిడిహెట్టి దగ్గర బరాజు కట్టి తీరుతామని ఎందుకు అంటున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు వాస్తవాలు కనిపిస్తున్నాయన్నారు. ఇవాళ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దాంట్లో ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్యాకేజ్ 6 నంది దగ్గర వస్తున్నటువంటి యొక్క పంపులతో వచ్చేటువంటి నీటి ద్వారా విషయం అంతా కూడా తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు కుతంత్రాలు ఈనాడు బట్టబయలైనాయి. సాంకేతిక లోపములు జరిగినటువంటి దాన్ని సాకుగా చూపించి ఈ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేయాలని భావిస్తే అల్పపీడనం ద్వారా ఈ రోజు పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ నీటినంతా కూడా ఎత్తిపోసేటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంపులు ఆన్ చేసింది. ఈ పంపులన్నీ కూడా పూర్తిగా నడిపించాలని చెప్పని, నీటిని సమగ్రంగా వాడాలని చెప్పని ఈ ప్రభుత్వం ముందుకు రావాలా, ఇప్పటికైనా కళ్లు తెరవాలా, ఈ పంపులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగాన్ని ప్రజలకు కాపాడాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రులకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. ప్రపంచం గర్వించదగిన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి స్వదేశీ పరిజ్ఞానంతో బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసిన ఘనత కేవలం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రపంచ సాగునీటి రంగంలో అత్యంత లోతులోంచి నీటిని తోడే మోటార్లను రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ లో ఏర్పాటు చేశారని, సుమారు 115 మీటర్ల భూగర్భంలోంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తాయన్నారు గంగుల. మంత్రులందరూ కూడా అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. వాట్ ఇస్ మేడిగడ్డ, వాట్ ఇస్ ఎల్లంపల్లి, వాట్ ఇస్ మల్లన సాగర్ అని ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్బానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీగా పోతుంటాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకుని? మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్ హౌస్ దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల వరకు కూడా ఈ హైట్ లో ఉన్నది. అందులో ఈ 2 పంపుల కానీ 235 మీటర్ల ఎత్తున ఈ రోజు మనం ఎడ్మిట్ చేస్తున్నాం. కాబట్టి సో అవగాహన కూడా మాట్లాడుకుంటే ప్రజలు తప్పుదో పెట్టకుర్రి. ఇది కాళేశ్వరం మాత్రమే, బాహుబలి మోటార్ మాత్రమే. ఇప్పుడు దీని వల్ల పంటలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు బీఆర్ఎస్ నాయకులు. కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండుతున్నాయని రైతులందరికీ తెలుసని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేతలు.